రైట్ సార్, నమస్కారం అండి అందరికీ కూడా. సో మై నేమ్ ఈ సంతోష్ కుమార్, ఈ బయోటోరియం యొక్క అసోసియేట్. నేను నవ్ ఐఎమ్ ఇన్ ద ప్లాటినం లెవెల్. సో యాక్చువల్గా మన సార్కి ఒక అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగిందనమాట. ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడకముందు, వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. సో మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ యూజ్ చేశారు కదా, యూజ్ చేయకముందు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండేది, యూజ్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాబ్లం అనేది ఏ విధంగా తగ్గింది ఏంటి అని చెప్పేసి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే అండి. నాకు గత 7-8 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉండేది అనమాట. జాయింట్ పెయిన్స్ కానీ, అంటే ఒక వాటర్ బాటిల్ కూడా, మగ్గుతో వాటర్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటప్పుడు ఈ బయోటోరియం అనేది ఒక మేడం గారు పర్చేజ్ చేశారు. ఆమె దగ్గర అప్పుగా తీసుకున్నాను. ఒక 2 days నేను యూజ్ చేస్తాననేసి ఓన్లీ జస్ట్ రిస్ట్ బ్యాండ్ ఒకటిను వాటర్ ప్యాడ్ అండి, ఆ 2 తీసుకున్నాను. కంటిన్యూగా ఈ రిస్ట్ బ్యాండ్ అది స్నానం చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో 24 hours కూడా నా ఒంటి మీద ఉన్నది. ఇది వాటరు తీసుకుంటా ఉన్నాను. సడన్గా ఏంటంటే నేను చేసే వర్క్ ఏదైతే ఒక 10 కిలోలు 20 కిలోలు కూడా ఎత్తలేను అన్ని బండిల్స్, నేను గన్నీస్ వర్క్ చేస్తానండి. బండిల్స్ ఒక్కొక్కటి 30-40 కేజీస్ కూడా ఉంటాయి. ఓకే. అవి ఒక 10-15 మోసుకెళ్ళాలి. 2-3 మోసేసరికి చేతులన్నీ, ఫింగర్స్ అన్ని పెయిన్స్, కొంచెం రొప్పి వచ్చేది, ఆయాసంలాగా వచ్చేది. ఇది 100% నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, గాలి కూడా ఉండదండి గొడెమ్స్లో. బాగా సమ్మర్లో, ఎండాకాలం గాలి కూడా ఉండదు. అప్పుడు మాకు బ్రీతింగ్ అందాక నేను బయటికి వచ్చేసేవాడిని. కాసేపు 1 గంట సేపు లోపల కూర్చునేవాడిని, బయటికి వచ్చేవాడిని. అలాంటప్పుడు ఈ వాటర్ తాగుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఏసీ, అంటే నేను ఐసీలో ఉన్న పేషెంట్కి గాలి ఎట్లయితే ఫ్రీగా వెళ్తుందో అట్లా ఆ ప్లేస్లో చాలా చల్లగా స్మూత్గా గాలి లోపలికి వెళ్ళి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అనేది అనిపించలా, ఆయాసం అనిపించలా. ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని ఆ బండిల్స్ ఎత్తుతూ ఉంటే, వాటర్ తాగుతా ఈ 2 నేను యూజ్ చేసింది. ఆ బండిల్స్ ఎత్తా ఉంటే ఈజీగా 15 బండిల్స్ కంటిన్యూగా ఎత్తేసేవాడిని. అంటే అది హార్ట్లీ సార్, అది నేను చూసిన తర్వాతనే ఈ బయోటోరియంలోకి అడుగు పెట్టాను. వెరీ గుడ్. సో చూడండి, సార్కి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనమాట. సో ఎక్కడ ప్రతి ఒక్క ఏరియాలో కూడా పెయిన్స్ అండ్ 10 kilos బండిల్ కూడా ఎత్తలేని వ్యక్తి ఈరోజు ఈవెన్ 30 kilos బండిల్ కూడా ఎత్తినా సరే పెయిన్ అనేవి అతనికి లేకుండా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ప్రోడక్ట్ని ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంతమందికైనా సరే మనం ఇచ్చి వాళ్ళ యొక్క లైఫ్ని మనం కాపాడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన ద గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట, మిస్టర్ సాగర్ జోషి సార్కి నమస్కారాలు తెలుసుకుంటూ ఈ యొక్క వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.